కుంట్లూరు టు నాగోల్ వెళ్ళే బస్ రోడ్కు వాకబుల్ డిస్టెన్స్లో ది ఇంటర్నేషనల్ స్కూల్ పక్కననే 125 గజాల్లో కట్టినటువంటి 2 ఇల్లులు మీ ముందుకు తీసుకొచ్చాను. ఇదొక ప్రమోషన్ వీడియో కాబట్టి డైరెక్ట్ పైన ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. అందరికీ నమస్కారం. నేను మీ అంజయ్యను. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాను. ఇక ఇల్లుల యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే కుంట్లూరులోని వై జంక్షన్ నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి. కుంట్లూరు టు నాగోల్ వెళ్ళే మెయిన్ రోడ్ బస్ రోడ్ నుంచి 400 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇటు చూసుకున్నట్టయితే నాగోల్ టు వార్ వెళ్ళే బస్ రోడ్డు కేవలం వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది దీని ఎగ్జాక్ట్లీ లొకేషను. ఇల్లుల యొక్క వివరాలకి వెళ్ళినట్టయితే 125 గజాలలో 2 కూడా కట్టబడినాయి. మనకు వెస్ట్ ఫేసింగ్లో ఒకటి ఉంటుంది, వెస్ట్ అండ్ సౌత్ కార్నర్లో ఒకటి ఉంటుంది. 2 కూడా 30 ఫీట్ల రోడ్లే. ఇల్లు డైమెన్షన్ విషయానికి వస్తే 22.5 x 50 డైమెన్షన్స్లో 1050 స్క్వేర్ ఫీట్లో అద్భుతంగా 2 BHK కట్టడం జరిగింది. ఇల్లుకు చుట్టుపక్కల రోడ్డు కనుగొట్టి చాలా అద్భుతంగా ఉంటుంది. మన ఇంటి నుంచి కేవలం 400 మీటర్ డిస్టెన్స్లో బస్ రోడ్ ఉంటుంది. అదేవిధంగా వారల్ ఎగ్జిట్ నెంబర్ తారామతిపేట సర్వీస్ రోడ్ నుంచి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. నాగోల్ మెట్రో నుంచి మనకు 12 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. చూశారు కదా, చుట్టుపక్కల రోడ్డు కనెక్టివిటీ అయితే చాలా అద్భుతంగా ఉంది. అదేవిధంగా మన ఇల్లు పక్కన అద్భుతమైన మంచి 2 స్కూళ్ళు ఉన్నాయి. ఇటుపక్క చూసుకున్నట్లయితే జాన్సన్ గ్రామర్ స్కూల్ ఉంటుంది. అదేవిధంగా మన ఇల్లు పక్కకే ది ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. ఇవే కాకుండా నారాయణ ఐఐటి కానీ, నారాయణ స్కూల్ కానీ, నారాయణ కాలేజ్ కానీ, ఏవిఎన్ అగస్త్య ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా స్కూల్స్ ఉన్నాయి. కాలేజెస్, సూపర్ మార్కెట్లు ప్రతి ఒక్కటి మనకు నియర్ బై ఉంటాయి. లోపల ఇల్లు ఏ విధంగా ఉందో చూద్దాం. వెస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాము. కారు కానీ బైక్ కానీ లోపలికి వచ్చే విధంగా అందమైన ర్యాంప్ కూడా అద్భుతంగా కట్టడం జరిగింది. మనకు స్టాండర్డ్ గల గేట్ కూడా ఇచ్చారు. చూసుకున్నట్టయితే మనకు గేట్ దిమ్మెలు కూడా మంచి గ్రానైట్తో అద్భుతంగా చేశారు. మంచి లైట్లు కూడా పెట్టడం జరిగింది. ఈజీగా ఒక చిన్న కార్ అయితే 100% వస్తుంది. ఇందులో మనకు పిల్లర్ కూడా అందమైన టైల్స్తోని గ్రానైట్తో అద్భుతంగా చేయడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే పైకి వెళ్ళడానికి మెట్లకు కూడా మంచి గ్రానైట్తోని స్టాండర్డ్గా చేయడం జరిగింది. మెట్ల కింద ఒక వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. చాలా ఫేషియస్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకు ఈ పార్కింగ్లో చూస్తున్నారో ఈ ఎలివేషన్ గోడలకు అద్భుతంగా మంచి గోల్డెన్ పట్టీలతోని ఎక్సలెంట్ టైల్స్తో ఇవ్వడం జరిగింది. సింహదారం ఏదైతే చూస్తున్నారో దీనికి వాడిన చోకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ మనకు ఇండియన్ టెక్తో వాడబడ్డాయి. మంచి ఫినిష్తోని మంచి హార్డ్వేర్తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ కూడా ఎక్సలెంట్గా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఈ సింహద్వారం వచ్చేసి మనకు వెస్ట్లో ఉంటుంది. దీని పక్కకి సెట్ బ్యాక్ ఇది నార్త్ అవుతుంది. మంచి సెట్ బ్యాక్లు ఇవ్వడమే కాకుండా మంచి గ్రానైట్తో ఫ్లోరింగ్ చేయడం జరిగింది. 100% వాస్తు ప్రకారంగా నార్త్ కూడా డోర్ ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. లోపల 2 BHK పోర్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. వెస్ట్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. లోపలికి ఎంట్రీ కాగానే లాంగ్ హాల్ ఇవ్వడం జరిగింది. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు అద్భుతమైన మంచి టైల్స్తో ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ చూసుకున్నట్లయితే మంచి ప్రొఫైల్ లైట్లతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ ఇవ్వడమే కాకుండా ఫోటో ఫ్రేమ్ మోడల్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే మనకు అటాచ్డ్ బాత్రూమ్తో మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి ఫ్రెండ్స్, కామన్ బాత్రూమ్ కూడా మంచి ఇండియన్ కల్చర్తోని మంచి టైల్స్ వాడి అద్భుతంగా చేయడం జరిగింది. దీని పక్కకే మీరు చూస్తున్న పోర్షను ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఈజీగా ఒక పెద్ద దివాన్ వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా మంచి ఫ్లోరింగ్తోని ఒక వాల్ కూడా మనకు కలర్తోని హైలైట్ చేయడం జరిగింది. వెంటిలేషన్ పరంగా యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ వాడడం జరిగింది. భవిష్యత్తులో మీరు కబోర్డ్ చేసుకోవాలని సరిపడిన సెల్ఫ్లతోని మంచి ఫాల్ సీలింగ్ లైట్తో చాలా అద్భుతంగా చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు ముందే చెప్పాను కదా, ఇటు వచ్చేసి మీరు చూస్తున్న పోర్షను ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా ఈజీగా ఒక 2 వ్యక్తులు ఉండే విధంగా చాలా ఫేషియస్గా రావడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండోతోని సరిపడిన సెల్ఫ్లతోని ఇక్కడ కూడా మనకు ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూము. చాలా ఫేషియస్గా రావడమే కాకుండా మంచి అందమైన టైల్స్తోని వెస్టర్న్ కల్చర్తోని చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, చూశారు కదా, మనకు మంచి మాస్టర్ బెడ్రూము, మంచిగా మనకు చిల్డ్రన్ బెడ్రూము, కామన్ బాత్రూము, మంచి లాంగ్ హాలు, 100% వాస్తు ప్రకారంగా నార్త్ కూడా ఒక డోర్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు టీవీ పాయింట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ వాల్ కూడా చాలా హైలైట్ చేయడం జరిగింది. ఈ పార్టేషన్ అవతల చూసుకున్నట్లయితే ఈజీగా ఒక 4 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే 100% వస్తుంది.
జరుగుతుంది. మనకు ఇక్కడ తిన్న తర్వాత చేతు కడుక్కునే విధంగా అందమైన సింక్ కూడా పెట్టడం జరిగింది. వెంటిలేషన్ పరంగా విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇది మనకు ఈస్ట్లో ఉన్నటువంటి డోరు, అటు బయటకు వెళ్ళితే మంచి సెట్ బ్యాక్లు కూడా ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయంలో ఒక ఇద్దరు వ్యక్తులని వంట చేసుకునే విధంగా ఎల్ ఆకారంలో మంచి ప్లాట్ఫామ్తోని మంచి అందమైన టైల్స్ వాడి వెంటిలేషన్ పరంగా విండోతోని ఇక్కడ కూడా ఫాల్సింగ్ లైట్లతోని సరిపడిన సెల్ఫ్లతోని అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కటి 100% వాస్తు ప్రకారంగా కట్టడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు ముందే చెప్పాను కదా, మనకు వెస్ట్ ఫేస్లో సింహద్వారం ఉంటుంది. ఈ వెనుకకు వచ్చేసి మనకు ఇది ఈస్ట్ డోరు. మనకు సెట్ బ్యాక్లో కూడా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. చూసుకున్న ఫ్రెండ్స్, ఇల్లు చుట్టూ తిరిగే విధంగా మంచి సెట్ బ్యాక్స్ ఉన్నాయి. ఇటు చూసుకున్నట్టయితే మనకి ఇది మున్సిపల్ వాటర్కి సంబంధించిన సంపు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బోరు ఇవ్వడం జరిగింది. బోర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. టెర్రస్ పైన చూసుకున్నైతే మంచి ఫ్లోరింగ్తోని ఒక వాటర్ ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ముందే చెప్పాను కదా, మన కనుచూపు మేరలో కనబడుతున్న ఈ స్కూలే ది ఇంటర్నేషనల్ స్కూలు. ఆ స్కూల్ పక్కనే ఉంటాం మనము. ఎలాంటి హైడ్రా జోన్ లేకుండా మంచి లొకేషన్లో మంచి ఇల్లు అయితే మీ ముందు తీసుకొచ్చాను. 2 ఇల్లులు మనకు సేల్కు ఉన్నాయి. మీరు చూసిన ఇల్లు వచ్చేసి మనకు వెస్ట్ అండ్ సౌత్ కార్నర్ ఇల్లు. వెస్ట్ ఇల్లు కూడా మనకు సేల్ ఉంది. చివరిగా దీని రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే దీని రేట్ వచ్చేసి మనకు 68 లక్షలు వచ్చేసి మనకు కార్నర్ బిట్ చెప్తున్నారు. 66 లక్షలు వచ్చేసి మనకు ఓన్లీ వెస్ట్ ఫేస్ ఇల్లు చెప్తున్నారు. 2 లక్షలు మాత్రమే తేడా ఉంటుంది. ఎందుకంటే కార్నర్ బిట్ ఉండడం వల్ల కారణమే, అంతకుమించి ఏం లేదు. యాజ్ ఇట్ ఈస్ సేమ్ టు సేమ్ ఉంటాయి 2 ఇల్లులు కూడా. ఇల్లుల లొకేషన్ రావాలన్నా దీని గురించి ఇంకేమైనా మీకు సందేహాలు ఉన్నట్టయితే పైన ఫోన్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి తనకు ఫోన్ చేసినైతే దగ్గరుండి మీకు బ్యాంక్ లోన్ విషయమైనా సరే, ఇల్లు కన్స్ట్రక్షన్ గురించి అయినా సరే ప్రతి ఒక్కటి లైవ్లో వివరంగా చెప్పడం జరుగుతుంది. ఏ డౌట్ ఉన్నా పైన కనపడుతున్న ఓనర్ ఫోన్ చేయాలి. మా యొక్క మనవి, ఇది ఒక ప్రమోషన్ వీడియో కాబట్టి మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నెంబర్ ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మరొక అందమైన వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు. సదా మీ సేవలో అంజయ్య.